పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడినటువంటి బాలుడు శ్రీతేజ్. ఎట్టకేలకు శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు. చావు అంచుల వరకు వెళ్లి 17 రోజులుగా ప్రాణాపాయ స్థితిలో చావుతో కొట్టుమిట్టాడుతూ ఎట్టకేలకు ఆయన జయించేశాడు. కళ్ళైతే తెరిచాడు, కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా డాక్టర్ తేల్చారు. కానీ ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదు. మధ్య మధ్యలో ఫిట్స్ కూడా వస్తుందట. హెల్త్ బులెటిన్ చూస్తున్నా కొద్దీ ఎప్పుడు ఎటువంటి వార్తా శ్రీతేజ్ సంబంధించిన అంశంలో వెలుగు చూస్తుందన్నాక ఆందోళన నెలకొంది. అయితే ఆర్టీవీ కోరుకుంటుంది, నేను కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను, శ్రీతేజ్ ఎప్పటిలాగానే ఒక సామాన్య పిల్లవాడు లాగానే బయటికి రావాలి. అందరూ మనం చూస్తూనే ఉంటాం, మన ఇంటి దగ్గర, మన ఇంటి చుట్టూ, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటూ ఉంటారు, చక్కగా ఆడిపాడుతూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, అమ్మా నాన్నతో చాలా ముచ్చటిస్తూ ఉంటారు. ఆ రకంగానే శ్రీతేజ్ కూడా చాలా ఆరోగ్యంగా కుదుటపడి బయటికి రావాలని ఆర్టీవీ ప్రార్థిస్తోంది, నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఆయన బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నాన్న అమ్మెక్కడా అని శ్రీతేజ్ అడిగే ప్రశ్నకి తన తండ్రి ఏం సమాధానం చెప్తాడు? ఇక ఖచ్చితంగా ఈ మాట వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చనే ఫస్ట్గా శ్రీతేజ్ నోటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. నాన్న అమ్మెక్కడా అనే మాటే వస్తే నాన్న ఏం సమాధానం చెప్తాడు? అమ్మ లేదు, అమ్మ ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని తెలిస్తే ఆ చిన్ని గుండె అప్పటికే ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ పైన కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన శ్రీతేజ్ ఈ క్వశ్చనే కనుక రేజ్ చేస్తే, ఈ క్వశ్చనే కనుక తన తండ్రిని అడిగితే, ఆ తండ్రి సమాధానం తర్వాత అమ్మ లేదనే విషయం ఆ అబ్బాయికి తెలిసిన తర్వాత ఆ అబ్బాయి చిన్ని గుండె ఏమైపోతుందో, ఇంకెంతలా బాధపడతాడో ఇప్పుడు ఇదే చాలా వరకు బాధిస్తోంది. ప్రస్తుతానికైతే శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడి బయటికి రావాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఆయన కళ్ళైతే తెరిచాడు, కానీ ఆయన ఇప్పటివరకు ఎవరిని గుర్తుపట్టడం లేదు, ఎవరిని కూడా ఆయన గుర్తుపట్టలేట్టుగా తెలుస్తూనే మరోవైపుగా ఫిట్స్ కూడా వస్తోంది. ఇటువంటి చాలా హృదయ విదారకమైన దృశ్యాలు, ఇటువంటి చాలా హృదయ విదారకమైనటువంటి మాటలు శ్రీతేజ్ సంబంధించిన అంశంలో మొదటి నుంచి కూడా వింటున్నాం. ఒకసారి శ్రీతేజ్ సంబంధించిన అంశం గురించి మనం లోతుగా వెళ్లే ముందు చాలామంది ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా ఆ కుటుంబం ఎందుకు వచ్చిందని చెప్పి ఆ కుటుంబాన్ని నిందిస్తున్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల నిర్వాహకం కానివ్వండి, అల్లు అర్జున్ చేసినటువంటి విషయం పైన ఎవరు పెద్దగా నిందించలేదు, వారి విషయాలు విమర్శించడం లేదు. కానీ ఆ గాయపడినటువంటి ఆ కుటుంబాన్ని, ఆ విషాద ఛాయలు నెట్టివేపెట్టినటువంటి ఆ కుటుంబాన్ని నిందిస్తున్నారు. ఆ కుటుంబం అక్కడికి ఎందుకు వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది, అల్లు అర్జున్ని నేను ఒక నటుడిగా మాత్రమే చూస్తున్నాను. ఇక్కడ అల్లు అర్జున్ ఒక నటుడు మాత్రమే, కానీ రియల్ హీరో మాత్రం ఆ శ్రీతేజ్ వాళ్ళ అమ్మ రేవతి. ఎందుకు ఏంటి అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు చూడండి, డెఫినెట్గా ఫ్యాన్స్ షో అనగానే చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, చాలా కిక్కిరిసిపోయే ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో అది కూడా ఒక స్టార్ ఐకాన్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ సినిమా, 3 ఏళ్ల తర్వాత సినిమా అంటే ఏ స్థాయిలో అక్కడ అభిమానులు వస్తూ ఉంటారు గమనించండి. అక్కడ కూడా ముందస్తుగా సినిమా తన కొడుక్కి చూపించాలని అల్లు అర్జున్ గురించి మనం చూసాం. శ్రీతేజ్ ఎంతలా రీల్స్ చేయడం కానివ్వండి, ఎంత అభిమానం ఉందనే తన తండ్రి ఏడుస్తూ కూడా అల్లు అర్జున్ గురించి తన కొడుకు ఎంతగా అభిమానిస్తాడో చెప్పుకొచ్చాడంటే శ్రీతేజ్కి అల్లు అర్జున్ అంటే ఎంతలా అభిమానం చూడండి. సో అభిమానానికి తగ్గట్టుగా కొడుకు ఆశయాన్ని, కొడుకుకు సంబంధించి ఆ కోరిక నెరవేర్చడం కోసం తల్లి రియల్ హీరోగా మారి ఆ సమయంలో శ్రీతేజ్ని అక్కడికి తీసుకువచ్చి ఆ అల్లు అర్జున్ చూపించే ప్రయత్నం, సినిమాను చూపించే ప్రయత్నం చేసింది. డెఫినెట్గా ఇక్కడ తల్లి ప్రేమను చూడాలి. ఇక్కడ మనం ఏదో తనంతట తానే వచ్చి కొడుకుని సమస్యలు నెట్టాలని కానీ, తనంతట తానే ఈ రకంగా ప్రమాదంలో పడతానని కానీ, కొడుకుని ప్రమాద పంచుల్లో నెట్టవేయబడతాడని కానీ ఏ ఒక్క తల్లి కూడా ఊహించి ఉండదు. ఇక్కడ జరిగింది చాలా క్లియర్గా, శ్రీతేజ్ని సినిమా చూపించాలి, తన అభిమాన హీరోని శ్రీతేజ్కి చూపించాలని ఒక ప్రయత్నమే తల్లి ప్రయత్నంగా ఉంది. అందులో భాగం అక్కడికి వచ్చింది. ఒకసారి ఇవన్నీ నేను చాలా క్లియర్గా డెఫినెట్గా బాధేస్తోంది మాటలు చెప్పాలంటే. ప్రస్తుతం అయితే 17 రోజుల తర్వాత శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు, కానీ ఆయన నెక్స్ట్ ఫర్దర్గా పూర్తిగా ఆరోగ్యం నుంచి కుదితపడి బయటకు వచ్చిన తర్వాత ఆయన తండ్రి అడిగే ప్రశ్నలు కానివ్వండి, ప్రస్తుతం ఆయన ఇంకా ఎవరిని గుర్తుపట్టకపోవడం కానివ్వండి, ఇవన్నీ తలుచుకుంటుంటే ఒక సినిమా కోసం ఇంతలా జరిగిందా? ఇంత హృదయ విదారకమైన ఘటనలు మనం చూడాల్సి వస్తుందా? విషాదకరమైనటువంటి మాటలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందా? ఒక చిన్న బాలుడు గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నామా? ఇంతలా ఆయన ఇబ్బంది పడుతున్నాడని చూసుకుంటే కొంత లోతుగా మనం పరిశీలిస్తే నిజంగా బాధేస్తోంది. ఒకసారి మీకు గతం ఏం జరిగింది 17 రోజుల క్రితం డిసెంబర్ 4న ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నారు, వెంటిలేటర్ పైన శ్రీతేజ్ కళ్ళు తెరిచినటువంటి ఆ దృశ్యాలను చూపిస్తున్నా నేను. మరోవైపుగా ఇది
డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో జరిగిన రోజున అల్లు అర్జున్ మీరు చూస్తే ఆయన ప్రొసెషన్ చేయలేనట్టుగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఆయన కొంత దూరం నుంచి కూడా ఓపెన్ టాప్ రూఫ్లో నుంచి ఆయన బయటికి వస్తున్నాడు. ఆ బయటికి వచ్చి ఆ కార్లో నుంచి బయటకు అందరికి అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ అందరికీ నమస్కరిస్తూ హాయ్ చెప్తూ బాయ్ చెప్తూ అక్కడి నుంచి ముందుకు వచ్చాడు. ఆయన వచ్చిన సమయంలో జనం ఎంతలా కిక్కిరిసిపోయారో చూస్తున్నాం. ఆ కిక్కిరిసిపోయిన జనాన్ని చూసి ఒక్కసారిగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం ప్రారంభించేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత తొక్కిసాట జరిగింది. అయితే ముందస్తుగా అక్కడ అల్లు అర్జున్ చూడగానే తొక్కిసాట ప్రారంభమైన తొక్కిసాట కంట్రోల్ చేసే నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేశామని చెప్తున్నారు. ఆ తర్వాత మీకు చూపిస్తా నేను శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి నెట్టవేయబడ్డాడు. తొక్కిసాట కారణంగానే ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ మీరు చూడొచ్చు రేవతి ఉన్నారు. అక్కడ రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పూర్తిగా స్ప్రో కోల్పోయి కింద పడిపోయారు. ఆవిడ్ని పోలీసులు అక్కడ కొంత ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక పక్కనే శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా మారిన నేపథ్యంలో పోలీసు ఆయన్ని అక్కడికి పక్కకు తీసుకువచ్చి పోలీసు ఆయన్ని కూడా కొంత సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 గంటల తర్వాత రేవతి మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కొడుకు కోరిక నెరవేర్చేందుకు వచ్చినటువంటి ఆ రేవతి తన ప్రాణాలు కోల్పోయింది. ఇక శ్రీతేజ్ కూడా అపస్మారక స్థితిలోకి నెట్టవేయబడ్డాడు. శ్రీతేజ్ని అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి చికిత్స అందించారు. అక్కడి నుంచి నేరుగా ఆయన కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ తరలించారు. తల్లి తన కుమారుడి కోరిక నెరవేర్చేందుకు తీసుకువచ్చింది. అక్కడ ఎంత పరిస్థితి ఉన్నా ఏం జరిగినా కూడా తన కొడుకు కోరిక నెరవేర్చేందుకు తీసుకువచ్చింది. చాలామంది ఆ కుటుంబాన్ని నిందిస్తున్నారు. ఇక్కడ కుటుంబం తప్పైతే నేనైతే డెఫినెట్గా నా వ్యక్తిగతంగా అయితే కుటుంబం తప్పని నేను చెప్పను. డెఫినెట్గా అక్కడ ప్రమాణాలు పాటించకుండా సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఉండేటువంటి యాజమాన్యం తీరు కానివ్వండి, అల్లు అర్జున్ తీరు కూడా కొంత విమర్శలకు తావిస్తోంది. నేను కూడా డెఫినెట్గా విమర్శలను యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ రేవతి కుటుంబాన్ని నిందిస్తున్నారు. డెఫినెట్గా అది తప్పు. ఎవరైనా నిజంగానే ఆ కుటుంబాన్ని నిందించే వాళ్ళు ఉంటే ఇక్కడ మీ యొక్క నిందలను విరమించుకోండి. డెఫినెట్గా తన కుమారుడిని చంపుకోవాలి, ఈ రకంగా ఈ స్థితికి తీసుకురావాలని ఏ తల్లి కూడా అనుకోదు. ఆ తల్లి కూడా ఆ రకంగా చనిపోతుంది అనుకోరు. అక్కడ వారి ప్రయత్నం వల్ల సినిమాని చూడాలనే అందరిలాగానే వాళ్ళు కూడా వచ్చారు. కానీ అక్కడ జరిగిన పరిణామాలను కాస్త వారి పరిస్థితి దారితీస్తాయి. మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో వెంటిలేటర్ పైన శ్రీతేజ్కి సంబంధించిన ఫోటోని. ఆయన 17 రోజుల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎట్టకేలకు కళ్ళైతే తెరిచాడు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఫోటో మీకు కనబడుతోంది. ఆయన కళ్ళైతే తెరిచాడు కానీ ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. ఎవరిని కూడా గుర్తుపట్టడమే కాకుండా మధ్య మధ్యలో ఫిట్స్ కూడా వస్తుంది. ఒకవేళ నేను ఆర్టీవీ పక్షాన అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. అందరిలాగానే అందరి బాలుడిలాగానే గతంలో లాగానే శ్రీతేజ్ మళ్ళీ బయటికి రావాలి. పుష్ప సినిమా పాఠం ఏ రకంగా అయితే చిందులు వేశాడో ఆ డ్యాన్స్ చేయాలి. ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలి. ఆరోగ్యంగా ఆయన మళ్ళీ నార్మల్ పర్సన్గానే ఉండాలి. కానీ ఆయన బయటికి వచ్చిన తర్వాత తన తండ్రిని అడిగే క్వశ్చన్ ఏముంటుంది? అమ్మ ఎక్కడ అనే క్వశ్చన్ కనుక వస్తే తండ్రి ఏం సమాధానం చెప్తాడు? ఆ వార్త తల్లి లేదనే వార్త శ్రీతేజ్ తెలిసిన తర్వాత శ్రీతేజ్ ఇంకా ఆయన చిన్ని గుండె ఎంతలా బాధపడి ఉంటుంది, ఏ రకంగా తట్టుకుంటుంది అనేది చాలా కొంత డెఫినెట్గా బాధిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అందరం శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడి బయటకు రావాలని కోరుకుందాం. వి ప్రే ఫర్ శ్రీతేజ్. డెఫినెట్గా అందరం ప్రార్థిద్దాం శ్రీతేజ్ చాలా ఆరోగ్యంగా బయటకు రావాలనేది. ప్రస్తుతం అయితే కొంతగా కోలుకుంటున్నట్టుగానే వైద్యులు చెప్తున్నారు. ఇంకా కూడా వైద్యులు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఏం పర్వాలేదు శ్రీతేజ్ కోలుకుంటాడని చెప్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే గతం కంటే కొంత మెరుగ్గానే తన కళ్ళు తెరవడం, ఫీడింగ్ తీసుకోవడం అని చూస్తున్నాం. ఆయన డెఫినెట్గా కోలుకోవాలి. అనారోగ్యం నుంచి ఈ యొక్క సిచ్యువేషన్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి సిచ్యువేషన్ నుంచి బయటపడాలని కోరుకున్నాం.